ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరూ కూడా స్వాగతం. అలాగే బ్లడ్ ఇవ్వడానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు It's a very good cause. నేను వాళ్ళు చెప్పాను సార్, ఒక $10-15 ఉంటే మాకు చాలా బాగుంటుందంటే, సారు ఇప్పటికీ ఆల్రెడీ 50 మంది వచ్చేసారు, ఇంకా వస్తున్నారు. చెప్పట్లేండి. సో సార్ చాలా థ్యాంక్ యూ. అలాగే జనసేన ఇన్ఛార్జ్ యత్రి సత్యనారాయణ గారు ఆల్రెడీ వాళ్ళ సైన్యం కూడా జనసేన సైన్యం స్టార్ట్ అయింది, వచ్చేసారు. సో చాలా థ్యాంక్ యూ సార్. అలాగే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి వేరే వేరే సంస్థల నుంచి చాలామంది వచ్చారు, చాలా థ్యాంక్ యూ అండి. అలాగే సార్ మాకు ఎవ్రీ టైం కూడా ఆదిత్య నాగేశ్వరరావు గారు ఎప్పుడు మా అండగా ఉంటారు ఆయన సైన్యంతో. సో మీ సమక్షం ఆయనకు ఒక సన్మానం చేయాలి సార్. 61 ఇయర్స్ ఆయన ఏజ్, ఇప్పుడు వరకు 71 బ్లడ్ ఇచ్చారు. సో అందరూ కూడా గట్టిగా ఒకసారి చాలా గట్టిగా మిస్టర్ విజేష్ సార్. సార్ ఇంత కార్యక్రమం జరుగుతుంటే ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మిస్టర్ విజేష్ కుమార్ అండి. సార్ సత్యనారాయణ గారు, మీరు ప్రపంచ తలసేమియా డే సందర్భంగా జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క తలసేమియా కార్యక్రమం ఇంత ఘనంగా చేయడం చాలా గొప్పకరంగా భావిస్తూ, ఏదైతే కూడా ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ తలసేమియా ప్రపంచ డే రోజుని ఈ యొక్క జైన్ సేవా సమితి టీం ఎవరైతే ఉన్నారో తోటి మిత్ర బృందం కానీ, అలాగే ఎవరైతే ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్టులు కానీ, ఎవరైతే ఇతర మామూలు స్టాఫ్ కానీ, మరి వాళ్ళు ఎవరైతే తమ్ముళ్ళు సోదరులు కానీ వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ, ఏదైతే ఈరోజు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకి మరి వాళ్ళు ఇతర సహాయ సహకారాలు అంటే చిన్న విషయం కాదన్న విషయాన్ని మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పటికి చాలామంది తలసేమియా వ్యాధి అనేది చాలామందికి తెలియకపోవచ్చు, కానీ తలసేమియా వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. అది ప్రపంచంలో ఈరోజు మామూలుగా తలసేమియా వ్యాధి 4% దాకా ఈరోజు తలసేమియా వ్యాధులు ఉన్నారన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఈ రోజున వచ్చినటువంటి చిన్నారుల్లో కూడా మరి వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఈ చిన్నారులందరూ కూడా తలసేమియా వ్యాధితో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. రీసెంట్గా మీకు తెలిసిందో తెలియలేదు పడుతూ దీని లైఫ్ స్టాండింగ్ 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల దాకా లైఫ్ స్టాండ్ ఉంటుంది. అంటే లైఫ్ స్టాండ్ అంటే ఎందుకని చెప్తుందంటే, రీసెంట్గా కూడా 2 days బ్యాక్ ఈ కార్యక్రమం చేపడుతున్నప్పటికీ జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో బ్లడ్ పొందుతున్నటువంటి ఒక కుర్రవాడు, 21 సంవత్సరం కుర్రవాడు D బ్లాక్లో రీసెంట్గా 2 days బ్యాక్ చనిపోయాడు. అది కేవలం తలసేమియా వ్యాధితో చనిపోయాడు అన్న విషయాన్ని దయించి కూడా మీరు అందరూ కూడా తెలుసుకోని పరిస్థితి ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియబోతున్నాను. అంటే తలసేమియా వ్యాధి ముఖ్యంగా మీకు ఏంటి చెప్తున్నానంటే, ఈరోజు 7, 8, 10 సంవత్సరాల లోపనేది ఈ వ్యాధికి ఎవరైతే మామూలుగా ఈ సెంట్రల్ గవర్నమెంట్కి ఖర్చు అయితే ఈరోజు 30 లక్షల రూపాయలు అవుతుంది. కానీ ఈరోజు జైన్ సేవా సమితిని సపోర్ట్గా తీసుకొని మహావీర్ ఏదైతే ఉందో బెంగళూరులో
మహిమీర్ ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడ 12 లక్షలకి ఈ రోజు చేయగలుగుతారంటే కేవలం ఒక జైన్ సేవా సమితి సాయి సకాల సపోర్ట్తో ఈరోజు 12 లక్షలకి అక్కడ చేయగలుగుతున్నారు. దయించి కూడా మీరు అందరిలో కూడా పరిగణన తీసుకోండి. అదేవిధంగా కూడా 12 లక్షలు కూడా మీరు కట్టక్కర్లేదు. ఎవరైతే మమ్మల్ని పైన 1 లక్ష రూపాయలు మామూలుగా చూసుకుంటే ఆ 1 లక్ష రూపాయలు కూడా మీరు ఇబ్బంది పడకుండా మాలాటోళ్ళందరూ కలిసి సత్యనగలందరూ కలిసి ఈ రోజు సాయి సహకారం అందిస్తారు. దానికి కూడా ఏ తల్లిదండ్రులు మీరు బాధపడట్లేదు అన్న విషయాన్ని ఈ రోజు ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఏదైతే 30 సంవత్సరాలు దాటిన పిల్లలకైతే ట్రాన్స్ఫర్ చేయించారో దీనికి ఎప్పుడైతే జరిగిందో లైఫ్ అనేది చాలా మళ్ళీ ఏ విధంగా అయితే బతుకుతున్నామో ఈ రోజు మనం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఏ విధంగా బతుకుతున్నామో ఎప్పుడైతే ఆపరేషన్ చేయగలిగితే వాళ్ళు కూడా మనతో పాటు ఏవైతే ఉన్నారో అదే విధంగా ఉంటారు. అయితే మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, తలసేమియా వ్యాధిలోని 2 రకాలు, ఒకటి మైనరు, 2 మేజరు. మైనర్ తలసేమియా వ్యాధి వచ్చేటప్పటికి మనకి శారీరకంగా ఏ రకమైన ఇబ్బంది పెట్టదు, కానీ కొద్దిగా మామూలుగా నీరసంగా ఉంటుంది. కాపాడాలన్న దాన్ని కూడా మీరు అందరూ కూడా తెలియపరచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప అంటారు కాదు, అన్నదానం అయితే కడుపు నిండుతుంది. అన్నదానాల కన్నా రక్తదానం గొప్ప లక్ష్యాన్ని గ్రహించి కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. రక్తదానం అయితే ప్రాణాన్ని కాపాడుతుంది, అన్నదానం అయితే కడుపు నింపుతుంది అన్న విషయాన్ని గ్రహించి కూడా మీరు అందరూ పరిగణన తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు నేను కాక మన జైన్ సేవా సమితి మిత్ర బృందం ఎవరైతే వచ్చారో నా దగ్గరికి వచ్చి ఇన్విటేషన్ అవ్వగానే మొట్టమొదటిగా ఆనందపడ్డాను నేనే. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తూనే ఉంటాను, చేయాలనిపిస్తాను ఉంటుంది. మీ అందరికీ కూడా ఒక బాక్స్ ప్రస్తుతం అండగానే ఉంటాడన్న విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే కష్టం తెలుసు, ఎవరైతే తల్లిదండ్రులు బాధపడతారో తెలుసు. మా ఆటో కార్మికుల కూడా తలసేమియా పిల్లలు 3 ఉన్నారు. ఇంకా మా వాసు ఇక్కడే ఉన్నాడు, వాసు ఏంటి ఇంకా మా ఆటో కార్మికుడి యొక్క మా పాప ఇక్కడే ఉంది, పాప కూడానే ఆ పాప దీనిలో కూడా కూర్చుంది వాళ్ళ తండ్రి. ఇలాగే ఆటో కార్మికుల దాంట్లో కూడా తలసేమియా పిల్లలు బాధపడుతున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. అందుకని ఈ సాధక బాధకాలన్నీ నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడు కూడా మీరు ఏంటంటే ఉంటాను. అంటే ఏ కార్యక్రమానికైనా మంచి కార్యక్రమం బాక్స్ వస్తే ఎప్పుడు ఉంటానో దానికి కూడా ఇటీవల కూడా మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. ఏ టీం ద్వారా జరుగుతున్నట్టు మత్తుకు సంబంధించిన ఈ మధ్యకాలంలో కార్యక్రమాలు కూడా చేపట్టాడు. అంటే మత్తు తిరిగి ఈరోజు గంజాయి చేసినా ఓ కుక్కలు చేసినా ఇటువంటి మత్తుకు సంబంధించిన ఏదైతే పిల్లలు పాడైపోతారో దాని అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఈ మధ్యకాలంలో 10-15 ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యింది. అంటే మంచి ఎక్కడుంటే మంచి అవేర్నెస్ ఎక్కడుంటే ఆ కార్యక్రమాలకు అటెండ్ అవ్వాలన్న ఆనందోత్సవం నాకు ఉంది. నా యొక్క ఆ యొక్క మాట విని నేను కూడా యూనియన్ మీటింగ్లో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని 10 మంది కూడా వినిపించే పరిస్థితిని కూడా తెలియపరచుకుంటాను ఉద్దేశాలు కూడా నేను ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమానికి అటెండ్ అవుతాను. ఇదే విషయాలు మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఈ రోజు మీ తెలంగాణ నాకు ఎవరైతే కళ్యాణ్ ఫ్రెండ్ సర్కిల్ కానీ మా సత్యబాబు ఏదైతే ఉన్నాడో తోపుడుపల్లి సత్యబాబు ఉన్నాడు. మా సత్యబాబు తోపుడుపల్లి తరఫున ఈ రోజు దాకా 40-50 మంది తెచ్చిన ఘనత ఎవరైనా దక్కిందంటే మా సత్యబాబు అని ఫ్రెండ్ సర్కిల్ కూడా ఈ రోజు ఈ బ్లడ్ సపోర్ట్ చేశారు. వాళ్ళు ముఖ్యంగా అభినందిస్తూ వాళ్ళకి ఎప్పుడు కూడా అలాగే ఒక సత్యబాబు, ఒక బాలకృష్ణ, బుజ్జి, మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సింహాద్రి, మా పూల సంఘం ప్రెసిడెంట్ కూడా సింహాద్రి, వీళ్ళందరూ పిలిచిన వెంటనే వ్యాపారాన్ని మానుకొని వాళ్ళు చిరు వ్యాపారస్తులండి. ఈ రోజుని వాళ్ళు వ్యాపారం పొద్దు నుంచి సాయంకాలంగా చేస్తారు. రోజుకు 1000 రూపాయలు సంపాదించే పరిస్థితిలో కూడా ఒక రక్తదాన కార్యక్రమం పెట్టారు. చాలా మంచి కార్యక్రమం. ఈ రోజు పిల్లలకి మనం దానం చేయాలి. మనం ఏదో పేదవాళ్ళం డబ్బులు ఇవ్వాలి కానీ రక్తం ఇవ్వచ్చు మనం ఇంట్లో మనం వచ్చిన ఉద్దేశంతో ఈ రోజున మంచి స్వభావంతో వచ్చి ఈ రోజు రక్తం ఇచ్చిన ఘనత ఎవరికైనా దక్కిందంటే మా కార్మికులు ఎవరైతే మా కళ్యాణ్ ఫ్రెండ్ సర్కిల్ యువత వీళ్ళందరినీ కూడా ఒకసారి అభినందిస్తూ మనం ఎప్పుడు కూడా రక్తదాన కార్యక్రమాన్ని మనం ఎప్పుడు కూడా ముందు ఉంటూ 3 నెలలకు ఒకసారి మన రక్తాన్ని ఏ విధంగా ఇవ్వాలి, ఆ తల్లిదండ్రుల యొక్క కన్నీరు ఏ విధంగా మనం వాళ్ళతో సమకూర్చాలి, ఆ తల్లిదండ్రుల కన్నీరు రాకుండా మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలి, మనం ఎప్పుడు మామూలు 20 రోజులు అయిన తర్వాత కానీ 3 నెలలు అయిన తర్వాత కానీ ఎప్పుడన్నా ఈ రోజు 2 నెలలు కూడా అయిపోయిన తర్వాత కూడా ధైర్యంగా మా వాళ్ళు ఇచ్చారంటే చాలా గొప్పకరమైన విషయం. మీరు ఉంటారన్న ఉద్దేశంలో కూడా మేము చెప్తాను. అంటే మనం చేసుకోవాల్సిన ఆపరేషన్ మన టైంకి ఎప్పుడైతే చేయించుకోగలుగుతామో అప్పుడు గ్యారంటీగా ఈ రోజు లైఫ్ అనేది మళ్ళీ స్టేజ్ మీద ఈ రోజు ఎలా స్టేజ్ మీద మాట్లాడుతాం మీరు కూడా రేపు అదే పొజిషన్ మాతో వచ్చి కూర్చొని మీరు మాట్లాడే పరిస్థితిలో ఉంటారు. దయించి కూడా తల్లిదండ్రులు ఏ రకమైన ఇబ్బంది పడకుండా మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఇద్దరు చిన్నాలను చూసి ఈ రోజు దాకా ఇక్కడ బెడ్తో పడలేదు. ఇంకా మళ్ళీ ఫ్రీ లైఫ్ వచ్చాడు. స్టేజ్ ఎలాగైతే ఇప్పుడు మనం ఉన్నామో ఆ లైఫ్కి వచ్చేసారు. అది నిజంగా గాడ్ గిఫ్ట్. ఇది కేవలం ఏంటంటే జైన్ సేవా సమితి ముఖ్యంగా ఏదైతే వచ్చారో తల్లిదండ్రులు ఎవరో మీరు చింతించద్దు. మీ వెనకాల జైన్ సేవా సమితి ఉంది. ఈ రోజు బాక్స్ ప్రసాద్ లాంటి నాయకులు ఉన్నారు, అలాగే అత్తిచక్ర నాయకులు ఉన్నారు. మీకు ఎవరైతే జైన్ సేవా సమితి బృందం మీ వెనకాల చెప్పి కూడా మీకు ఏ రకమైన ఇబ్బందులు బాగున్నా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియపడుతున్నాను. ఒకసారి తెలియపడుతున్నాను. థ్యాంక్ యూ everybody. మహోత్తరమైన కార్యక్రమం మెగా బ్లడ్ డొనేషన్ తలసేమియా సంబంధించి వ్యాధిగ్రస్తులందరికీ కూడా అంటే ఇది జన సైనికులు కానీ మొత్తం అందరూ కూడా ఇస్తున్నారు. కానీ బ్లడ్ ఇప్పుడు మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం, సేవా కార్యక్రమం. జనసేన పార్టీ అంటేనే ఎక్కువ సేవా కార్యక్రమాలు. కానీ బాగా మాకు సంతృప్తిని ఇచ్చేది ఏంటంటే
జేఎడ్ సేవా సమితి వాళ్ళు పెట్టిన ఈ తలసేమియా సంబంధించిన వీళ్ళందరికీ కూడా బ్లడ్ ఇవ్వడం, ఎందుకంటే ప్రాణాలు నిలబెట్టడం ఇది చాలా గొప్ప విషయం. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో మేము పాల్గొనేందుకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ప్రైజ్ సుస్మిత. ఎవరి మీది? ఉమ్మడి.